హాయ్ నమస్తే, నేను మీ రాపుల భాస్కర్ ఎడ్యుకేట్. చాలామంది డిస్ప్యూట్ ల్యాండ్స్ కొనాలనేటటువంటిది ఒక క్యూరియాసిటీ ఉంది. ఎందుకు అనంటే డిస్ప్యూట్ ల్యాండ్స్ కొంటే 10 రూపాయల వస్తువు అంటే ₹1,00,00,000 వస్తువు 10 లక్షలకు వస్తుంది, లేదా 20 లక్షలకు వస్తుంది. దాంతో ఏంటంటే సెటిల్ చేసుకున్న తర్వాత ఆస్తి మనకు తక్కువ ఖర్చుతోటి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ విలువ కలిగినటువంటి ఆస్తులు కొనొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన ఉంది. అయితే కోర్టు పరిధిలో వివాదాలు ఉండబడినటువంటి భూముల్ని కొనవచ్చా అనేటటువంటిది చాలామంది అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, చట్టం ఏం చెప్తా ఉందనంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 52 అనేటటువంటి ఈ సెక్షన్ ఏం చెప్తా ఉందంటే కోర్టు వివాదంలో ఉండబడినటువంటి భూముల్ని ఎవరు కూడా కొనుగోలు చేయవద్దు. అలా కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు చేసినటువంటి విధానం అంటే గిఫ్ట్ కావచ్చు, మార్టిగేజ్ కావచ్చు, సేల్ డీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, అవి చెల్లవు అనేటువంటిది చట్టం చెప్తుంది. ఆ వివాదాలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత కోర్టు నుండి జడ్జిమెంటు లేదా అవార్డు వచ్చిన తర్వాత మాత్రమే మీరు అమ్మకాలు కొనుగోలు చేయండి. అంతకుముందు చేస్తే అవి చెల్లవు, అవి చట్ట వ్యతిరేకం అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కోర్టు వివాదంలో ఉండబడినటువంటి భూముల్ని కొనుగోలు చేసి మీరు డ్యామేజ్ చెందకండి, మీ యొక్క డబ్బుల్ని వృధా చేసుకోకండి. థ్యాంక్ యూ.